సెక్షన్ 22A ఈ పేరు ఇప్పుడు తెలంగాణలో భూమి ఉన్న ప్రతి ఒక్కరిని భయపెడుతోంది. భూమి అమ్మాలన్నా కుదరదు, కొనాలన్నా కుదరదు, రిజిస్ట్రేషన్ చేయించాలన్నా కుదరదు, చివరకు అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకులో తనఖా పెట్టి లోన్ తీసుకోవాలనుకున్న సమస్యే. జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బుతో భూమి కొనుక్కున్న వాళ్లకు, అప్పులు చేసి వ్యవసాయ భూముల్ని కొనుగోలు చేసిన వాళ్లకు, లక్షలు ఖర్చు పెట్టి నాలా కన్వర్షన్ చేసుకున్న వాళ్లకు, డిటిసిపి లేఅవుట్లు వేసుకుని ఇక అమ్ముకోవచ్చని అనుకున్న వాళ్లకు ఇప్పుడు సెక్షన్ 22A పెద్ద సమస్యగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సమస్య ఒక్క జిల్లాకే పరిమితం కాలేదు, తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అసలు సెక్షన్ 22A అంటే ఏంటి? రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A కింద కొన్ని రకాల భూముల్ని నిషేధిత జాబితాలో పెడతారు. సాధారణంగా ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, వక్ఫ్ భూములు, ఎండోమెంట్ భూములు, భూదాన్ భూములు, వ్యవసాయ సీలింగ్, అర్బన్ ల్యాండ్ సీలింగ్కు సంబంధించిన భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తులు వంటి వాటిని ఈ జాబితాలో చేర్చవచ్చు. ఇలాంటి భూములు అక్రమంగా అమ్మకాలు, కొనుగోళ్లు జరగకుండా అడ్డుకోవడమే ఈ సెక్షన్ 22A ఉద్దేశం. అయితే ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తోందంటే, నిజంగా ప్రభుత్వానికి సంబంధించిన భూములతో పాటు ప్రైవేటు పట్టా భూములు కూడా సరైన పరిశీలన లేకుండానే నిషేధిత జాబితాలో చేరిపోయాయని భూ యజమానులు ఆరోపిస్తున్నారు. ఒకే సర్వే నెంబర్లో కొంత భూమి మాత్రమే నిషేధిత కేటగిరీలో ఉంటే మొత్తం సర్వే నెంబర్ని నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల అసలు సమస్య మొదలవుతోంది. ఉదాహరణకు 10 ఎకరాల భూమి ఒకే సర్వే నెంబర్లో ఉందనుకోండి, అందులో కేవలం 2 ఎకరాలు మాత్రమే ప్రొహిబిటెడ్ ల్యాండ్ అయితే మిగిలిన 8 ఎకరాలు ప్రైవేట్ పట్టా భూమి అయినా కూడా మొత్తం 10 ఎకరాల రిజిస్ట్రేషన్ను ఆపేస్తూ ఉన్నారు అని బాధితులు వాపోతూ ఉన్నారు. పైగా ఒకే సర్వే నెంబర్లో చాలా కన్వర్షన్ పూర్తయిన భూములు, డిడిసిపి అనుమతులు పొందిన లేఅవుట్లు, ఇంకా వ్యవసాయ భూములు అన్ని కలిసి ఉంటే నిషేధిత భాగాన్ని మాత్రమే గుర్తించాల్సి ఉంటుంది. కానీ మొత్తం సర్వే నెంబర్ను నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల భూ యజమానులు ఇబ్బంది పడుతున్నారు. సెక్షన్ 22A సమస్య వల్ల హైదరాబాద్ మహానగరంలో సొంత ఇల్లు లేదా ఒక చిన్న స్థలం కొనుక్కోవాలనే కలతో పైసా కూడబెట్టిన మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నాయి. ఎవరికైనా పిల్లల పెళ్లి కోసం డబ్బు కావచ్చు, పిల్లల ఉన్నత చదువుల కోసం కావచ్చు, వైద్య ఖర్చుల కోసం కావచ్చు, అప్పులు తీర్చడానికి కావచ్చు, ఇల్లు లేదా ప్లాట్ అమ్ముకోవాలని అనుకుంటే రిజిస్ట్రేషన్ కుదరని పరిస్థితి ఎదురవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఆస్తి మన పేరు మీద ఉన్నా కూడా అవసరమైన సమయంలో ఆస్తిని అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు మాత్రం కొన్ని సందర్భాల్లో ఆ భూమి నిషేధిత జాబితాలో ఉందో లేదో పరిశీలించి అర్బన్ ల్యాండ్ సీలింగ్, తహసీల్దార్ కార్యాలయం లేదా సంబంధిత రెవెన్యూ అధికారుల నుంచి ఎన్ఓసి తీసుకురావాలని సూచిస్తూ ఉన్నారని బాధితులు చెబుతూ ఉన్నారు. దీంతో ఒక సాధారణ వ్యక్తి తన సొంత భూమిని అమ్ముకోవాలంటే ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి 22A కింద ఉన్న భూముల విషయంలో రెవెన్యూ అధికారులకు పూర్తి స్థాయి స్పష్టత ఉండాలని నిపుణులు, బాధితులు కోరుతూ ఉన్నారు. తహసీల్దార్లు, సర్వేయర్లు తమ పరిధిలో ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయి, ఎక్కడ ఎండోమెంట్ లేదా వక్ఫ్ భూములు ఉన్నాయి, వాటి మ్యాపులు ఏంటి, అవి ల్యాండ్ బ్యాంకులో ఎలా నమోదయ్యాయి అన్నది స్పష్టంగా తెలుసుకోవాలి. అదే సమయంలో ప్రభుత్వ భూముల పక్కన ఉన్న ప్రైవేట్ పట్టా భూములు ఏవి, వాటిలో ఏవైనా పొరపాటున నిషేధిత జాబితాలో చేరాయా అన్నది కూడా పరిశీలించి స్పష్టమైన నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కొన్ని నెలల క్రితం భూ రికార్డుల సవరణ సమయంలో క్షేత్రస్థాయిలో జరిగిన సర్వేల్లో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఉదాహరణకు ఘట్కేసర్ మండలం నారపల్లిని బాధితులు ప్రస్తావిస్తూ ఉన్నారు. అక్కడ 121 ఎకరాలకు పైగా భూమి ఎండోమెంట్ పరిధిలో ఉందని రికార్డుల్లో ఉన్నప్పటికీ 1982లో ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా అందులో సుమారు 111 ఎకరాలను లేఅవుట్ చేసి కొంతమందికి విక్రయించారని చెబుతూ ఉన్నారు. మిగిలిన భూమిలో కొంత దేవుడి మాన్యంగా ఉంచినట్లుగా చెబుతూ ఉన్నారు. కానీ ఇటీవల మొత్తం 121 ఎకరాలకు పైగా భూమిని 22A కింద చూపించి క్రయ విక్రయాలను నిలిపివేయడంతో అక్కడ భూములు కొనుగోలు చేసిన వారు, ఇళ్లు కట్టుకున్న వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దాదాపు 46 ఏళ్ల క్రితం ప్రభుత్వమే ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా భూములు విక్రయించి వాటిపై పన్నులు కూడా వసూలు చేసిన తర్వాత ఇప్పుడు అదే భూమిని 22Aలో పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది ఒక్క నారపల్లి సమస్య మాత్రమే కాదని బాధితులు వాపోతూ ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే దాదాపు 4 లక్షల ఎకరాల భూములు వివిధ కారణాలతో 22A జాబితాలోకి వెళ్ళినట్లుగా సమాచారం ఉంది. అసలు ప్రశ్న ఏంటంటే, సెక్షన్ 22A భూదందాలను అడ్డుకునే ఆయుధమా
లేక భూములను నిజంగా తమవేనని నిరూపించుకోవాల్సిన చట్టబద్ధ యజమానులకే చెక్ పోస్టుగా మారిందా అని. ఒకే సర్వే నెంబర్లో ఉన్న మొత్తం భూమిని 22A చేర్చడం చట్టబద్ధమైన నాలా కన్వర్షన్ పూర్తయిన భూములకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందా? DDCP అనుమతులు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గే హక్కు ఉందా? బ్యాంకు రుణాలు తీసుకుని భూమిని అభివృద్ధి చేసిన వారి పరిస్థితి ఏంటి? ఈ నిర్ణయం వల్ల భూముల విలువ పడిపోతే నష్టాన్ని ఎవరు భరిస్తారు? అనుమతులు ఇచ్చేది ప్రభుత్వమే, ఇప్పుడు అమ్మనివ్వకుండా అడ్డుకునేది కూడా ప్రభుత్వమేనా అనే ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక్క భూమిని నిషేధిత జాబితాలో చేర్చడం అధికారుల ఫైల్పై ఒక సంతకం మాత్రమే కావచ్చు, కానీ ఆ ఒక్క సంతకం వెనుక ఒక రైతు జీవితకాల పొదుపు ఉంటుంది, ఒక కుటుంబం భవిష్యత్తు ఉంటుంది, ఒక తండ్రి తన పిల్లల చదువుల కోసం దాచుకున్న డబ్బు ఉంటుంది, ఒక కుటుంబం కూతురి పెళ్లి కోసం కొనుక్కున్న ఆస్తి ఉంటుంది. అందుకే 22A నిబంధన నిజంగా అక్రమాలను అడ్డుకునే ఆయుధమా, లేక అమలులో జరిగిన పొరపాట్ల వల్ల అమాయకులపై భారంగా మారిందా అన్నది ప్రభుత్వం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 99 TV.